హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈ మధ్యన వీడియో పెట్టడానికి నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. దానికి కూడా ఒక కారణం ఉందండి. అది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు పికిల్స్ బిజినెస్ ఉందండి. ఆ పికిల్స్ బిజినెస్ అనేది కొంచెం ఏప్రిల్ మే చాలా ఎక్కువగా ఉంటాయి ఆర్డర్స్ కూడా నాకు. నేను ఆ పనులు ఒత్తిడిలో పడిపోవటం వల్ల వీడియో చేయలేకపోయాను. నేను ఇక్కడి నుంచి ఎప్పుడు కన్నా ఖాళీ ఉన్న మే నెల వరకు కూడా ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాను. ఈరోజు మీ అందరి గురించి నేను ఉల్లి పకోడీ తయారు చేసి చూపిద్దామని వచ్చానండి. ఇక దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను రండి. ఉల్లిపాయ ముక్కలు ఇలాగ పొడుగ్గా చేసుకోవాలండి. ఉల్లి పకోడీ కదా, ఇలా సన్నగా పొడుగ్గా తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, శనగపిండి, వరిపిండి అండి. కొద్దిగా క్రిస్పీగా రావటం గురించి కొంచెం వరిపిండి. ఇది ఎలా తయారు చేయాలో ఏంటో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు పిండి ఎలా కలపాలో మీకు చూపిస్తాను. ఈలోపు మన టైం వేస్ట్ అవ్వకుండా కొద్దిగా ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం, కాలుతూ ఉంటుంది. ఇప్పుడు పిండి ఎలా కలపాలన్నది నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ దీంట్లో సాల్ట్ వేసేయాలండి. సాల్ట్ వేసేసుకుని ఇలాగా పిసిగా అనుకోండి, అది వాటర్ కింద వచ్చేస్తుంది. దీంట్లో ఎక్కువ వాటర్ ఏమీ పట్టదండి. ఇది ఇలాగా రింగుల్లాగా ఇలా వచ్చేస్తుంది ఉల్లిపాయ అనేది. ఇదంతా ఇలాగ చేసుకుని, ఉల్లిపాయ పకోడీ అంటే ఉల్లిపాయలు ఎక్కువ కనపడాలి, మనకి పిండి అనేది తక్కువగా పడుతుంది దీంట్లోనూ. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత చూసారా రింగులు ఎలా వచ్చేసాయి ఇవన్నీను వాటర్తో సాల్ట్ వేసేసరికి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం కొద్దిగా. పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసి కొద్దిగా మనం వరిపిండి క్రిస్పీగా ఉండటం గురించి తీసుకున్నాం కదండి, ఒక 2 స్పూన్ల వరకు వేద్దాం. ఇంకా కొంచెం పడుతుంది. వేసుకుని ఇప్పుడు ఇది కూడా ఇలా కలిపేసుకుని, పిండి చూడండి ఎలా కలుపుకోవాలన్నది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు పిండి ఒకేసారిగా మనం కప్పుతో పోసేసాం అనుకోండి, అది మనకి కలవకుండా వండల కింద వాటర్ ఎక్కువ పోయవలసి వచ్చి ఉల్లి పకోడీ కింద కనపడదు. అందుకని మనం కొద్దిగా పిండి వేసుకుని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల తడికి ఉప్పు వేసి కలిపాం కాబట్టి ఈ ఉల్లిపాయల తడికే మనకి దగ్గర పడిపోతుంది. అప్పుడు ఏదన్నా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదంతా ఇలా దగ్గరికి కలిపేసుకోవాలి. పిండి మాత్రం కప్పుతో ఎప్పుడు పోసేసుకోకూడదు మనం, అది వండల కింద రాదు. పొడిగా వేసుకోవాలి. అంతా కూడా పకోడీ అనేది పొడిగా ఉండాలి, క్రిస్పీగా వస్తుంది. ఇది స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే టేస్ట్ వస్తుందండి ఇలా చేసుకోవటం వల్ల. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోద్దాం. ఇంకా కొంచెం పిండి వేసుకుని కొద్దిగా వాటర్ పోద్దాం. ఇది ఇంకా తడిగా ఉంది, ఇంకా పిండి పడుతుంది ఇందులో. సరిపోయిందండి, నేను తీసుకున్న పిండి సరిపోయింది. అయినా ఎందుకన్నా మంచిదని కొద్దిగా స్పూన్తో వేసాను. సరిపడా తీసుకున్నాను నేను. సాల్ట్ కూడాను సమానంగా తీసుకోవాలి, ఎందుకంటే శనగపిండిలో చాలా తొందరగా ఎక్కువైపోతుంది. అది సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాం దీంట్లోనూ. కొద్దిగా పడతాయండి, ఎక్కువేమీ పట్టవు. ఎందుకంటే ఉల్లిపాయల్లో సాల్ట్ వేసి ముక్కల ముందు అలా చేసాం కాబట్టి ఆ తడికే మనకు పిండి సరిపోతుంది. పిండి ఎప్పుడూ కూడా ముద్దగా లేకుండా ఇలా ఉండేలా చూసుకోవాలి. మనం వేసాము అంటే ఇలా విడిపోయినట్టుగా పడాలి మనకు మూకుట్లోనూ. ఆయిల్ కాగుతోంది, మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఆయిల్ కాగిన తర్వాత ఎలా వేయాలంటే. ఇదిగోండి ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇందులోనూ ఒక టిప్ ఉంది చూడండి, చెప్తున్నాను. మనం దీంట్లో కాగిన నూనె కొద్దిగా వేసుకోవాలి. ఇది ఎందుకంటారేమో, మనకు శనగపిండి చేతిని అంటుకోకుండా
బాగా వస్తాయి అన్నమాట. అలా వేయటం వల్ల మళ్ళీ ఆయిల్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. మనం వేడి ఆయిలే వేయాలి మనం దీంట్లోనే. అప్పుడు ఇదిగో చూసారా, శనగపిండి అనేది చేతికి అంటుకోదు. మనం ఎప్పుడు కూడా ఉండలుగా కాకుండా ఇలా విడివిడిగా వస్తుంది మనకి. ఇలా వేసుకోవటం వల్ల ఇదండి. ఇప్పుడు దీన్ని ఎలా వేస్తున్నానో చూడండి. ఇది ఇలా జిమ్మినట్టుగా వేసేయాలి. అక్కడ ఒకటి ఎక్కడ ఒకటి అలా వేసేయడం కొద్దిగా. చాలా బాగుంటాయండి పిల్లలకి స్నాక్ లాగా. సాయంత్రం వచ్చేది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. మనకి ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. ఇది టీ టైంలో చేసుకుని ఈ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. గోల్డ్ కలర్లో వేయించుకోవాలి. వచ్చేసారి అలా వేస్తూ ఉంటాయి. మీకు ఎవరికైనా పికిల్స్ కావాలంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను దాని ప్రాసెస్ ఏంటి. నా దగ్గర అన్ని రకాల పికిల్స్ కూడా ఉంటాయి. ఇవ్వండి చూసారా, అని మనకి ఉల్లిపాయలు కదండి, ఇవి బాగా తొందరగా వేగిపోతాయి. గోల్డ్ కలర్లో వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేగిన తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి ఎర్రగా వేగా చూడండి, ఎంత కలర్గా వేగాయో. అది అలా వేగాయి చక్కగాను. ఇవి తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఇందులో ఒక పని చేయాలండి, ఎప్పుడు కూడా తీసిన వెంటనే వాయి వేయకూడదు. వాయికి మనం గ్యాప్ ఇచ్చుకుని వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది కాబట్టి తొందరగా మంచి కలర్లో వేగుతాయి. చాలా తొందరగా వేగిపోతాయండి ఇవి. ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా. చాలా ఇది వచ్చి మళ్ళీ నువ్వు ఆయిల్ కాగే ఉంది, ఇంకో వాయి వేస్తున్నాను చూడండి. కొంచెం ఎక్కువే తీసుకుని ఇలా వేసేస్తే చిన్నగా అవే విడిపోతాయి. ఇలా వేసేసుకోవటమే, చాలా సులువుగా చేసేసుకోవచ్చు. మన ఉల్లి పకోడీ అన్నది ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే బయట నుంచి కూడా మనం ఏం తెచ్చి పెట్టక్కర్లేదు. ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు ఒక 10 నిమిషాల్లోనూ. మొత్తం అన్నీ వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మీ అందరి కోసం కరకరలాడే వేడిగా ఉల్లి పకోడీ తయారు చేశాను. ఇది చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఇది చూసారా, మనం స్వీట్ స్టాల్లో కొనుక్కుంటే ఎలా వస్తాయో అలా వస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఉల్లిపాయ పొడుగ్గానే తరుక్కోవాలి. చాలా బాగుంటాయండి. ఇది పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి చేయమని అడగగానే మనం ఇది 10 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎలా ఉన్నాయన్నది కామెంట్ రూపంలో తెలపండి. మరొక మంచి వంటకంతో మీ ముందుకు వస్తాను. బాయ్.